హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్. ఈరోజు ఈ వీడియోలో వంకాయ అండ్ ఎండు చేపల కాంబినేషన్తో టేస్టీగా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయితే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాన్ వెజ్ ప్రియులకైతే చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ కాంబినేషన్తో కర్రీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే మనం తీసుకున్నటువంటి వంకాయల్ని నీట్గా వాష్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసినటువంటి వంకాయ ముక్కల్ని వెంటనే సాల్ట్ వాటర్లో వేయాలండి. ఒకవేళ సాల్ట్ వాటర్లో వేయకుండా విడిగా ఉంచినట్లయితే మనకి ఈ వంకాయ ముక్కలు అనేవి కలర్ అనేది చేంజ్ అవ్వడమే కాకుండా టేస్ట్ కూడా మారిపోతుంది. సో దట్ మనకి కర్రీ అనేది టేస్టీగా ఉండదు. ఎప్పుడైనా కూడా అంటే వంకాయతో మనం ఎటువంటి రెసిపీస్ చేసినా కూడా ఈ టిప్ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి. అప్పుడే మనం చేసేటటువంటి రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది. సో నేను తీసుకున్నటువంటి వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకుని ఇలా వాటర్లో అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ రెసిపీకి కావాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనే చెప్పుకోవచ్చు. ఇదైతే ఎండు చేపలు అండి. సో ఇది లేకుండా మనకి రెసిపీ అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి మనం తీసుకున్నటువంటి ఎండు చేపలు కూడా ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను మీకు ఒక టిప్ అయితే చెప్తాను, వీటిని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అని. ఏం లేదండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి ఈ ఎండు చేపల్ని నార్మల్ వాటర్లో కాకుండా హాట్ వాటర్లో అంటే గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకుని 10 to 15 minutes పక్కన పెట్టుకుని తర్వాత మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఆ ఎండు చేపలకి ఉన్నటువంటి డర్టీనెస్ మొత్తము కూడా రిమూవ్ అయిపోయి చాలా నీట్గా వస్తాయండి. చూసారు కదా, నేను ఎప్పుడూ కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేయటం అనేది. అండ్ అంతేకాకుండా చాలా నీట్గా కూడా ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత వైట్ కలర్లో నీట్గా కనిపిస్తున్నాయో ఈ ఎండు చేప ముక్కలు అనేవి. సో ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత పోపు కోసము ఒక పెద్ద సైజు ఆనియన్ని చాప్ చేసుకుని తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. వీటితో పాటుగానే కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసుకుని అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. సో ఇవేనమాట మనకి కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే. సో అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. ఇప్పుడైతే కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం. దీనికోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఎండు చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా అయితే వేసుకుంటున్నాను. మీరు తీసుకున్నటువంటి వంకాయల క్వాంటిటీకి తగ్గట్లుగా ఈ చేప ముక్కల్ని తీసుకుంటే సరిపోతుంది. అండ్ అంతేకాకుండా కొంతమంది చేపలు అనేవి ఎక్కువగా తింటారు కదా, సో అలాంటి వాళ్ళు క్వాంటిటీని పెంచుకున్నా కూడా బాగుంటుంది. అయితే ఈ చేప ముక్కలు ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదిలించకండి, అవి ప్యాన్కి స్టిక్ అయిపోయి ఉంటాయి. ఒక 2 minutes పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక్కొక్కటిగా అయితే టర్న్ చేసుకోవాలి. సో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మనకి 2 sides కూడా చక్కగా గోల్డెన్ కలర్లోకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని 2 వైపులా కూడా చక్కగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. అయితే మనం ఈ ఎండు చేప ముక్కల్ని ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయింది కదా, ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనం ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి నీచు వాసన అనేది లేకుండా కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు కూడా ఫ్రై అయింది కదా, దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని
ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఆయిల్లో చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 2 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపుని వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసిన తర్వాత మొత్తము కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా వంకాయ ముక్కలు అన్నింటినీ వేసిన తర్వాత వెంటనే దీనిపైన ఉప్పు అనేది వేసుకోవాలండి. ముందే చెప్పాను కదా, వంకాయలు వేసిన వెంటనే ఉప్పు అనేది వేయాలి. అండ్ అంతేకాకుండా కట్ చేసిన వెంటనే కూడా మనం వీటిని సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి. అయితే మనం ఈ రెసిపీలో ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఎండు చేపలు అనేవి వేస్తున్నాం కదా, సో అవి ఆల్రెడీ సాల్టీగా ఉంటాయి. సో అందుకోసం అని ఉప్పు అనేది కొద్దిగా తగ్గించి వేసుకుంటే లాస్ట్లో సాల్ట్ అనేది తగ్గితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనం దీనిపైన లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటూ ఈ వంకాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకుంటే బాగుంటాయి. చూడండి, ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, మనకి వంకాయ ముక్కలు అనేవి చక్కగా సాఫ్ట్గా అయితే మగ్గుతూ ఉన్నాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడినంత కారంని వేసుకోవాలి. మీరు తినేటటువంటి స్పైసీకి తగ్గట్లుగా కారంని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కారం వేసిన తర్వాత మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవటం వల్ల మనం కారం వేసాం కదా, సో ఆ కారము అనేది పచ్చివాసన పోతుంది అండ్ కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లోనే 2 to 3 మినిట్స్ పాటు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. 3 మినిట్స్ తర్వాత చూడండి, మనకి చక్కగా కారము అనేది కర్రీకి బాగా పట్టి ఈ విధంగా రెడీ అవుతుంది. సో చూసారు కదా, మనకి వంకాయ అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి, ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానిలో ½ గ్లాస్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే మనం చేప ముక్కలు వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి సెట్ అవ్వడం కోసము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని దానిపైన లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు మనం కుక్ చేసుకుంటే ఆ వాటర్ అనేవి బాయిల్ వస్తుందన్నమాట. చూడండి, లిడ్ ఓపెన్ చేయగానే మనం వాటర్ వేసుకున్నాం కదా, ఈ విధంగా అయితే కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలి. సో ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మొత్తము మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ పాటు మనం మగ్గించుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనం వేసినటువంటి ఎండు చేపల ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది అండ్ చేప ముక్కలకి కూడా ఉప్పు కారము అనేది బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా, మనకి ఆయిల్ అనేది సైడ్స్కి రిలీజ్ అవుతుంది. అంటే కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి అయితే మిక్స్ చేసుకుని దీంట్లో ఇంకా టేస్ట్ను పెంచడం కోసము లాస్ట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా కొత్తిమీర కర్రీకి కలిసేలాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 or 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదా, మనం ఎండు చేపలు కొత్తిమీర వేసాం కదా అండి, స్మెల్ అయితే అద్దరిపోతుందన్నమాట. లిడ్ ఓపెన్ చేయగానే సూపర్ టెంప్టింగ్గా ఉంది అరోమా అయితే. అండ్ ఇక్కడ మీకు ఒక ఎండు చేప ముక్క అనేది చూపిస్తున్నాను చూడండి, ఎక్కడా కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అయితే మనకి పీస్ అనేది ఉంది. అంటే మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఈ చేప ముక్క అనేది ఎక్కడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అయితే మనకి రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో చూసారు కదా అండి, వంకాయ అండ్ ఎండు చేపల కాంబినేషన్తో చేసుకునేటటువంటి కర్రీ అయితే ఒక్కసారి నేను చూపించినటువంటి ప్రొసీజర్ని ఫాలో అయ్యి ట్రై చేయండి. అస్సలు నీచు వాసన అనేదే లేకుండా పర్ఫెక్ట్గా అయితే రెసిపీ అనేది రెడీ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీరు గమనించినట్లయితే ఈ రెసిపీలో నేను అస్సలు మసాలా అనేది వేయలేదు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ
ఇలాంటివి ఏమీ వేయకుండానే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. అసలు ఆ మసాలాలు ఏమీ వేయకుండా చేస్తేనే ఈ రెసిపీకి కరెక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఎండు చేపలు ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నట్లయితే ఈ రెసిపీని చేసి పెట్టండి. ఇంకా ఎలాంటి పచ్చడి కానీ పెరుగు కానీ వేసుకోకుండా అన్నం మొత్తము కూడా ఇదే కర్రీ అయితే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట రెసిపీ అనేది. సో మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సో ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోస్ వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.